చిన్న వాక్యం చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అకాలమున దేవుని ఆత్మ ఒబేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయేలాగా ప్రకటించాడు. ఆసా, యూదా వారులారా, బెన్యామీనులారా, మీరు నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షముగా ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మల్ని విసర్జించును. ప్రేమలిగిన తండ్రి, ఇంతవరకు సహాయం చేస్తూ వస్తున్న దేవన్నాలు ప్రభా, నడు గురించి పాడుకోవడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన పాటలను బట్టి వందనాలు, తలంపులను బట్టి వందనాలు. అలాగే సమయంలో కొద్ది సమయాలు ప్రభా ఆరాధిస్తున్న ప్రభా, మీరే కృప చూపించిన ఆయన ఈ మాటలు మాకు అందించమని, మాటల ద్వారా మనం బలపరచమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క 15వ అధ్యాయంలో దేవుని ఆత్మ ఆ రోజు అజర్యా మీదకి వచ్చింది. ఈ 15వ అధ్యాయంలో దేవుడు చెప్తున్న మాటలు మనకు కనిపిస్తాయి. 3 భాగాలుగా దీన్ని విభజించుకోవచ్చు. 1వ వచనం నుంచి 7వ వచనం వరకు మరి దేవుడు ప్రజలకు చెప్పిన మాటలు కనిపిస్తాయి. 8 నుంచి మరి 14వ వచనాల వరకు దేవుడు మాట్లాడాక ప్రజలు ఏం చేశారో మనకు కనిపిస్తుంది. 15 నుంచి మళ్ళీ చివరి వరకు ప్రజలు చేసిన తర్వాత దేవుడు ఏం చేశాడు అని కనిపిస్తుంది. ఇప్పుడు మనం మొదట్లో దేవుడు ఏం మాట్లాడాడు అనే విషయాలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. మొదటి పారాగ్రాఫ్ లో దేవుని ఆత్మ ఒబేదు కుమారుడైన అజర్యా మీదకి బలంగా వచ్చిందంట. అప్పటి కాలపు రాజు ఆసాను ఎదుర్కొని వాళ్ళకి చెప్తున్న మాటలు ఇవి. ఆసా, ఇశ్రాయేలు వారులారా, యూదా వారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినండి అని దేవునికి చెప్తున్నాడు. మీరు దేవుని పక్షపు వారైతే ఆయన మీ పక్షంగా ఉంటాడు. మీరు ఆయన విచారణ చేస్తే ఆయన ప్రత్యక్షమవుతాడు. అదే మీరు ఆయన విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జిస్తారు. 3 లా పాయింట్లు చెప్తున్నాడు ఇక్కడ. మీరు దేవుని పక్షానికి వస్తే ఆయన మీ పక్షానికి వస్తాడు. మీరు దేవుని దగ్గర విచారణ చేస్తే ఆయన ప్రత్యక్షమవుతాడు. అదే మీరు ఆయన విసర్జిస్తే మిమ్మల్ని కూడా విసర్జిస్తారు. అప్పుడు నిజమైన దేవుడు ఉండడు. ఉపదేశం చేయ యాజకులైన, ధర్మశాస్త్రమైన చాలా దినములు ఇశ్రాయేలు లేకుండా పోతారు. అంటే ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి దేవుడు ఎలా పిలుచుకొని చెప్పి రప్పించుకుంటాడో ఇక్కడ మనకు కనిపిస్తుంది. వాళ్ళకి వచ్చి చెప్తున్నాడు, మీరు దేవుని పక్షానికి రండి, ఇప్పుడు దేవుడు మీ పక్షానికి వస్తాడు. మీరు దేవుని దగ్గర విచారించండి, ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. అదే మీరు విచారించకపోతే, విసర్జిస్తే ఆయన మిమ్మల్ని విసర్జిస్తాడు. మీరు వద్దనుకుంటే ఆయన వద్దనుకుంటాడు. మీరు ఆయన పక్షం వస్తే ఆయన మీ పక్షం వస్తాడు. అదే మీరు ఆయన విచారణ చేస్తే మీకు ప్రత్యక్షం అవుతాడు. అదే విసర్జిస్తే మాత్రం విసర్జిస్తాడు. అప్పుడు ఇశ్రాయేలుకు దేవుడు ఉండడు, యాజకులు ఉండడు, ధర్మశాస్త్రం ఉండదు. ఇవన్నీ చాలా రోజులు లేకుండా పోతాయి అని ఒక సత్యాన్ని చెప్తున్నాడు. ఈరోజు మనం కూడా తెలుసుకోవాల్సిన విషయం అది. దేవుని పక్షానికి వస్తే దేవుడు వస్తాడు. దేవుని దగ్గర విచారిస్తే ప్రత్యక్షమవుతాడు. దేవుణ్ణి మనం ఎంత విసర్జిస్తే ఆయన మనల్ని అంత విసర్జిస్తాడు. దానివల్ల కలిగే నష్టం ఏందో తెలుసా? దేవుడు ఉండడు, మనకి దేవుని యాజకులు ఉండరు ఉపదేశం చేయడానికి, ధర్మశాస్త్రం ఉండదు. అంటే నిజమైన దేవుడు ఉండడు,
ఉపదేశం చేసే యాజకులు ఉండరు, ధర్మశాస్త్రం ఉండదు. కొన్నిసార్లు నిజమైన ప్రత్యక్షతలు మనకు రావు. నిజంగా దేవుణ్ణి మనం మనస్ఫూర్తిగా ఆరాధించలేము, ఆయనతో అనుభవించలేము. కొన్నిసార్లు నిజమైన ప్రత్యక్షతలు కోల్పోతాం, సరైన ఉపదేశాన్ని కోల్పోతాం. చాలా రోజులు దేవుని ఆత్మ ప్రత్యక్షతలు లేని బ్రతుకుల్లో గడపాల్సి వచ్చింది. యూదావార్ల పరిస్థితి, బెన్యామీల పరిస్థితి సేమ్ అలాగే. దేవుని ప్రత్యక్షతలు లేవు, దేవుని పక్షం వదిలేశారు. అందుకే వాళ్ళకి ధర్మశాస్త్రము, నిజమైన దేవుడు ఉపదేశం చేసే యాజకులు లేకుండా పోయినాయి. ఎందుకంటే వాళ్ళని ఆయన విసర్జిస్తూ వచ్చారు. ఒక వ్యక్తి దేవుని విసర్జిస్తే దేవుడు విసర్జిస్తాడు. అదే దేవుని పక్షం అయితే ఆయన పక్షం అవుతాడు. అదే దేవుని దగ్గర విచారిస్తే కనిపిస్తాడంట, ప్రత్యక్షమవుతాడు. రోజు మనం తెలుసుకోవాల్సిన విషయం అది. రోజు నిజమైన దేవుడిని లేకుంటే, నిజమైన ఉపదేశం మనకు లేకుండా పోతుంటే, నిజమైన ప్రత్యక్షతలు మనకు లేకుండా పోయినాయి కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అనుకుంటే మనం దేవుని పక్షం తప్పామేమో, దేవుని దగ్గర విచారించట్లేదు, దేవుని విసర్జిస్తున్నామేమో మనం ఆలోచించుకోవాలి. తర్వాత 4వ వచనం ఏం చెప్తున్నాడంటే, వాళ్ళు శ్రమయందు వారు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయన వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయను. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు శ్రమల్లో వెతుక్కొని ఆయన వైపు వస్తే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అలా ప్రత్యక్షం అవుతాడు అని చెప్పడానికి చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తిని దేవుడు విసర్జిస్తే ఎప్పుడు విసర్జించాడు, మళ్ళీ రాగలిగితే, మళ్ళీ వెతకగలిగితే, మళ్ళీ ఆయన పక్షం అయితే మళ్ళీ దేవుడు కూడా మళ్ళీ పక్షం అవుతాడు అనే ఒక విషయాన్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నాడు. అప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉందంటే, ఆ కాలంలో దేశముల కాపురస్తులందరిలో గొప్ప కల్లోలములు కలిగెను. తమ పని పాటలు చక్క పెట్టుకున్నట్టుకై తిరుగు వారికి సమాధానం లేకుండెను. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరచెను కనుక జనమును పట్టణమును పాడు చేసేను. వీళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, అప్పుడు దేశపు కాపురస్తులందరిలో గొప్ప కల్లోలం ఉందంట. పని పాటలు చేసుకోవడానికి తిరిగే వాళ్ళకి సమాధానం లేదంట. దేవుడు ఆ జనాలను సకల విధమైన బాధలతో శ్రమపరిచాడంట. 3 బాధలు వీళ్ళు అనుభవిస్తున్నారు. వీళ్ళ జీవితం ఎలా ఉందంటే, గొప్ప కల్లోలం, కలవరంతో కూడిన జీవితము, సమాధానం లేదు పనుల్లో, అదే విధంగా సకల విధమైన బాధలతో శ్రమ పడతా ఉన్నాం. అలాంటి వాళ్ళకు చెప్తున్నాడు దేవుని వైపు రమ్మని, దేవుని వెతికితే ప్రత్యక్షం అవుతాడు. ఈరోజు మన జీవితాల కొన్నిసార్లు కల్లోల పరిస్థితి, సమాధానం లేని పరిస్థితి, సకల విధమైన బాధలతో శ్రమపడుతున్న పరిస్థితుల్లో ఉండొచ్చు. అలాంటి టైంలో మనం చేయాల్సింది దేవుని దగ్గరికి రమ్మని చెప్తున్నాం. మామూలుగా అయితే అలాంటి టైంలో బలహీనం అయిపోతుంది. ఇక్కడ చెప్తున్నాడు అదే, ఇలాంటి దాన్ని బట్టి మీరు బలహీనంగా ధైర్యం వహించండి, మీ కార్యము సఫలమగు. ఈ వాగ్దానం ఇక్కడ నుంచి తీసుకున్నది. మీరు బలహీనలు అవ్వద్దు. గొప్ప కల్లోలాలు జరుగుతున్నాయి, అసమాధానంతో నిండింది, సకల విధమైన బాధలు ఉన్నాయి. దీన్ని ఆలోచించినప్పుడు, దీన్ని చూసినప్పుడు బలహీన పడిపోతారు. అయినా మీరు బలహీనలు అవద్దు, ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే మీ కార్యం సఫలమైంది. కల్లోలాలు, గొప్ప కల్లోలాలు, గొప్ప కలవరాలు, పని బాటల్లో సమాధానం లేదు, సకల విధమైన బాధలతో శ్రమ పడతా ఉన్నారు. అలాంటి టైంలో బలహీనలు అవుతారు. కానీ మీరు బలహీనలు అవ్వద్దు. కల్లోలాలను చూసి బలహీనలు అవ్వద్దు, సమాధానం లేదని బలహీనలు అవ్వద్దు, సకలమైన బాధలు చూసి బలహీనలు అవ్వద్దు. ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే మీ కార్యము సఫలమైంది. కాబట్టి ఇక్కడ పారాగ్రాఫ్ లో దేవుడు జనాలకు చెప్తున్న మాట మనకు కనిపిస్తా వచ్చు. అంటే ఒక వ్యక్తి దేవునికి దూరంగా ఉంటే, కల్లోలంతో, అసమాధానంతో, సకల విధమైన బాధలతో ఉంటే, ధర్మశాస్త్రం, దేవుని వాక్కు, దేవుని ప్రత్యక్షతలు కోల్పోయి దేవునికి దూరంగా ఉంటే, వాళ్ళని బలపరచడానికి, వాళ్ళ వైపు తిరగడానికి
వాళ్ళ కార్యాలను స్థిరపరచడానికి దేవుడు తన సేవకుల ద్వారా మాట్లాడేవాడు, వదిలేసేవాడు కాదు. తన వైపు రప్పించుకోవడానికి ఆయన ప్రత్యక్షతలు ఇచ్చేవాడు. అదే ఇక్కడ చెప్తూ వచ్చిన మాట. ఇప్పుడు ప్రజలు ఏం చేశారనేది మనకు కనిపిస్తాం. అప్పుడు ప్రవక్త అయిన ఓబేదు ప్రవచించిన ఈ మాటలు వినినప్పుడు అతడు ధైర్యం తెచ్చుకొని యూదా బెన్యామీనుల దేశమంతటి నుండి ఎఫ్రాయిములో తాము పట్టుకున్న పట్టణములన్నిటిలో నుండి హేయములైన విగ్రహములన్నీ తీసివేసి యెహోవా మంటపం ఎదుట ఉండు యెహోవా బలిపీఠమును మరలా కట్టించాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి కల్లోలంతో కలవరాలతో ఆ దేశము, రాజ్యము, ప్రజలందరూ రాజుతో సహా అల్లకోలంగా ఉంది, దేవుని వాక్కు లేదు, ధర్మశాస్త్రం లేదు, యాజకులు లేదు, ఎటు పోయినా సకల విధమైన బాధలు, సమాధానం లేదు, గొప్ప కల్లోలాలు, ఇలాంటి గలిబిడి గందరగోళంతో బ్రతుకుతున్న వాళ్ళు ఒక మాట చేశాడు. ఇక్కడ ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడు, ధైర్యం తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకొని దేశంలో ఉన్న విగ్రహాలన్నీ తీసేసి దేవుని యొక్క బలిపీఠాన్ని కట్టించాడు. అంటే ఒక వ్యక్తి అలా వదిలేడు దేవుడు. కలవరంతో, అసమాధానంతో, తర్వాత సకల విధమైన బాధలతో పడే వాళ్ళను, దేవుని ప్రత్యక్షతలు కోల్పోయి దేవునికి దూరంగా ఉండే వాళ్ళకి ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో వాళ్ళు ధైర్యం తెచ్చుకొని ఫస్ట్ విగ్రహాలు తీసేశారు, దేవుని మందిరంలో బలిపీఠం. రోజు మన పరిస్థితి అలాగే ఉండొచ్చు. కొన్నిసార్లు కలవరానికి, అసమాధానానికి, సమాధానం పోవడానికి, సకల విధమైన బాధలు ఎదుర్కోవడానికి దేవుని ప్రత్యక్షతలో నడిపి కోల్పోయి కొన్నిసార్లు అల్లాడుతున్నప్పుడు ముందు దానికి కారణమైన విగ్రహాలు తీసివేయాలి, దేవుని బలిపీఠాన్ని సరిచేయాలి, కట్టించాలి. వాటి కారణమైన పరిస్థితులను దూరం చేసుకోవాలి, వాటి కారణమైన పరిస్థితులు మనుషులను దూరం చేయాలి, వాటి కారణమైన ప్రతిదీ దేవునికి దూరం చేసి దేవునితో ఉండగలిగే బలిపీఠాన్ని, దేవునితో సమాధాన పడే బలిపీఠాన్ని, దేవుని దగ్గరికి రాగలిగే బలిపీఠాన్ని మనం కట్టుకోవాలి. అంటే దేవుని దగ్గరికి వచ్చే ప్రయత్నాలు చేయాలి. వీళ్ళు చేసిన పని అదే. ఎప్పుడైతే ఈ మాటలు విన్నారో దేవుని దగ్గరకు రావడానికి దేవునికి దూరం చేసే విగ్రహాలన్నీ తీసేశారు, దేవునికి దగ్గరయ్యే బలిపీఠాన్ని కట్టుకున్నారు. ఈరోజు మనం కూడా దేవునికి దూరం చేసే విగ్రహాలు తీసేసి దేవునికి దగ్గరయ్యే బలిపీఠం కట్టాలి. దేవునికి దూరం చేసే పనులు మానుకొని, ఆలోచనలు మానుకొని, క్రియలు మానుకొని దేవునికి దగ్గరకు చేసే పనులు, దేవునికి దగ్గర చేసే క్రియలు చేయాలి. తర్వాత ఇంకేం చేశారంటే 9వ వచనంలో యూదా వారందరినీ, బెన్యామీనులందరినీ, ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను గోత్ర స్థానం నుండి వచ్చి వారి మధ్య నివసించే పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయకుడై ఉండుట చూచి ఇశ్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షము చేరిరి. తర్వాత ఇక్కడ ఏం జరిగిందంటే అందరూ ఒక చోటుకి చేరారు, అందరూ ఒక చోట కూడుకున్నారు. అంటే ప్రజలందరూ ఏకమయ్యారు. యూదా, బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే, షిమ్యోను వీళ్ళందరిలో ఉన్న జనాలందరూ వచ్చారు. అతనికి దేవుడు తోడైనట్టు చూసి ఇశ్రాయేలు వారిలో అందరిలో కూడా విస్తారమైన జనం వచ్చి పక్షాన చేరారు. అంటే దేవుని దగ్గరికి రావడానికి, దేవుడు చెప్పింది చేయడానికి వాళ్ళు ఏకమయ్యారు. అందరు పోయేది చూసి ఒకళ్ళమ్మంటే ఒకళ్ళు అందరూ విస్తార జనం వచ్చేసారు దేవుడు చెప్పిన మాటలు వినడానికి. కొంతమంది అయితే దేవుడు చెప్పిండా, ప్రవక్తకు చెప్పాడా అని రారు. కానీ ఇక్కడ అందరూ చేరారు, అందరూ కూడుకున్నారంట వచ్చి. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో, వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి దేవుడు మాట్లాడాడో, దాన్ని పోగొట్టుకోవడానికి వాళ్ళందరూ ఏకమయ్యారు. వాళ్ళందరూ ఒక చోటుకు వచ్చారు. ఏం చెయ్యాలని అందరూ ఒకే దగ్గరికి చేరారు. నిజంగా దేవుని దగ్గరికి రావడానికి కొంతమంది రారు. ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు, ఒకళ్ళు నమ్ముకుంటే ఒకళ్ళు నమ్ముకోరు, ఒకళ్ళు వింటే దేవుని మాట ఒకళ్ళు వినాలి, సువార్త ఒకళ్ళకి వెళ్తే ఒకళ్ళు అంగీకరిస్తే ఒకళ్ళు అంగీకరించు.
కానీ వీళ్ళు పశ్చాత్తాపడడానికి, దేవుని దగ్గరికి రావడానికి, దేవుని సన్నిధిలో చేరడానికి అందరూ ఏకమయ్యారు. అందరూ ఈరోజు మనం కూడా దేవునితో పాటు నడిచే వాళ్ళతో కలిసి, దేవుని దగ్గర పశ్చాత్తాపడే వాళ్ళతో కలిసి, దేవుని ప్రవక్తలతో ఎవరితో మాట్లాడి వాళ్ళు తమ జీవితాన్ని సరి చేసుకొని ముందుకెళ్తున్నారో వారితో పాటు కలిసి మనం ముందుకెళ్ళడానికి, వారితో పాటు చేరాలి, వాళ్ళతో పాటు కూడుకోవాలి. భక్తులు కొంతమంది మన ముందు కనిపిస్తారు, బైబిల్ ఎంతమంది ప్రవక్తలు కనిపిస్తారు. దేవుడు మాట్లాడినప్పుడు సరి చేసుకొని దేవుని కొరకు జీవించడానికి ఎవరు తెగించి ముందుకెళ్తున్నారో వాళ్ళతో పాటు మనం కలిసి ముందుకెళ్ళగలగాలి, వాళ్ళతో పాటు మనం కూడుకోగలగాలి, వాళ్ళ సహవాసాన్ని మనం ఆనందించగలగాలి. వీళ్ళందరూ ఒక చోటికి చేరారు, అందరూ కూడుకో. దేవుడు అతనితో ఉన్నాడని చూసి విస్తార జనం వచ్చారు. అలాగే మనం దేవుని ఆత్మ కలిగిన దైవజనులు, దేవుని శక్తిని ప్రభావాన్ని చూపించగలిగే వారితో పాటు వినడం, వారిని ఫాలో అవ్వడం, వారి మాటలు వినడం, వారి సహవాసాన్ని కోరడం, వారితో అనుబంధాన్ని పెంచుకోవడం చెయ్యాలి. అదే వీళ్ళు చేసిన రెండవ పని. ఫస్ట్ విగ్రహాలు తీశారు, బలిపీఠం కట్టారు. అంటే దేవునికి దూరం చేసే వాటిని తీసి దేవుని దగ్గరే చేశారు. దేవునితో పాటు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళ దగ్గరికి వచ్చి చేరారు. ఆశ చేస్తున్న టైంలో మిగతా జనాలందరూ వచ్చి చేరారు. తర్వాత వీళ్ళు చేసిన ఇంకొక పని మనకు కనిపిస్తుంది. 11వ వచనం. ఆశ ఎలుబడి ఎందుకు 15వ సంవత్సరం 3వ నెల వల్ల యెరూషలేములో కూడి తాము తీసుకొచ్చిన కొల్ల సొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దులను 7,000 గొర్రెలను యెహోవాకు బలులుగా అర్పించారు. అంటే బలులు అర్పించారు. వీళ్ళు విగ్రహాలు తీసేసి దేవుని వైపే రావడం కాదు, అందరూ ఒకసారి కూడుకోవడం కాదు. దేవునికి 700 ఎద్దులు 7,000 గొర్రెలు. ఒకప్పుడు బలులు చాలా ఇంపార్టెన్స్. బలులే అర్పించడానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు మందిరానికి. ఆ బలులే దేవునితో సమాధానం ఇచ్చేవి, ఆ బలులే దేవునితో వాళ్ళను కలిపేవి. ఆ బలులు అర్పించారు, సమాధాన బలి అర్పించారు, దహన బలి అర్పించారు, అపరాధ పాప పరిహారార్థ బలి, నైవేద్యం. ఈ విధంగా అప్పుడు చెప్పిన ఆ బలులన్నీ అర్పిస్తూ వచ్చారు. ధర్మశాస్త్ర ప్రకారము, యాజకుల సేవ ప్రకారం ఏ బలులైతే దేవునికి సంతోషం ఇస్తాయో, ఏవైతే ఆయనకు పూర్ణ హోమాలుగా సువాసనగా ఉంటాయో, దేవునికి సంతోషం ఇస్తాయో, దేవుడు వాటిని ఆగ్రహాన్నించి వాటిని చేర్చుకుంటాడో, వాళ్ళని అంగీకరిస్తాడో, ఆ బలులు అర్పించారు వీళ్ళు. అలాగే ఈ రోజు మనము దేవుని వైపు తిరగడమే కాదు, దేవుని దగ్గరికి వచ్చి చేరడమే కాదు, దేవునికి బలులు అర్పించాలి. మన ఆత్మతో సత్యంతో బలు అర్పించాలి, మన శరీరంతో ఈరోజు బలు అర్పించాలి. వారిలాగా ఎద్దులు గొర్రెలు కాదు, మన క్రియలతో బలు అర్పించాలి, మన మాటలతో బలు అర్పించాలి. సజీవ యాగంగా మనమే సమర్పించుకోవాలి, మన శరీరాన్ని సమర్పించుకోవాలి, మన హృదయాన్ని సమర్పించాలి, మన పనులు సమర్పించాలి. నిజంగా మనల్ని మనమే అర్పించుకోవడమే నిజమైన బలి. వాళ్ళు బలు అర్పించారు, దేవునితో సమాధానం పడి. ఈరోజు మనము మనంతటనే దేవుని దగ్గరికి వస్తే సరిపోదు, దేవుని దగ్గరికి రావడానికి తీర్మానించుకుంటే సరిపోదు, బలు అర్పించగలగాలి. మనల్ని మనం సజీవులుగా చేసుకోగలగాలి. ఆయనకి ఏమి ఇష్టమో, ఆయన ఏమి మన నుంచి సంతోషంగా స్వీకరిస్తాడో, అవి నాలుగుతోనైనా, శరీరంతోనైనా, క్రియలతోనైనా, లేకపోతే మన హృదయంతో ఏవైతే ఆయనకు సంతోషం ఇస్తాయి వాటిని చూసి ఆయన ఆనందపడి మన జీవితాన్ని మెచ్చుకుంటాడో, సంతోషపడతాడో, ఆ బలులు మనం అర్పించగలగాలి. వీళ్ళ బలులు అర్పించారు, విగ్రహాలు తీసేశారు, అందరూ ఒక చోటికి చేరారు, బలులు అర్పించారు. తర్వాత ఇంకొక విషయం వీళ్ళు చేశారు. అదేంటంటే 12వ వచనం. పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయదుమనియో, పిన్నలే గాని, పెద్దలే గాని, పురుషులే గాని, స్త్రీలే గాని, ఇశ్రాయేలీయులైన దేవుడైన యెహోవా వద్ద విచారణ చేయని వారందరికీ మరణము విధించుదుమని నిష్కర్ష చేసుకొనిరి. వారు ఎలుగెత్తి బొబ్బలెడుతూ మేళములతో, బోరనాదములతో, బేరీధ్వనులతో యెహోవా సన్నిధి ప్రమాణము చేసేది. వీళ్ళు ఏం చేశారంటే ఒక తీర్మానం చేసుకున్నారు. అదేంటంటే
పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుని దగ్గరే విచారిస్తాము. అలా విచారించకపోతే మరణము అని ప్రమాణం చేసుకున్నారంట పిల్లలు, పెద్దలు అందరు కలిసి. దేవుని దగ్గర విచారిస్తామని ప్రమాణం చేశారు. ఇది వాళ్ళు చేసిన 4వ పని. అప్పటికొచ్చి బల్లర్పించే సరిపోలే, అప్పటికొచ్చి వాళ్ళతో పట్టు ఏకంగా కూర్చుంటే సరిపోలే, విగ్రహాలు తీసిస్తే సరిపోలే. ఇక్కడ నుంచి మేము దేవుని దగ్గరే విచారిస్తాము, అలా విచారించకపోతే వాళ్ళకు చావే అని నిష్కర్ష చేస్తున్నారంట. ఇంకా నా జీవితం దేవునికే, దేవుడు తప్ప లేదు, మరణమైనా బాధ లేదు, దేవుడు దేవుడు అన్నట్టుగా దేవునితోనే మా జీవితాలు, దేవుని దగ్గరే మా జీవితాలని వాళ్ళు ఒక ప్రమాణం చేసుకున్నారని. ఎప్పుడైతే దేవుడు తన ప్రవక్త ద్వారా మాట్లాడి మీరు ఇలా ఉంటే ఇలా చేస్తాడని చెప్పగానే వీళ్ళు చేసిన పనులే 4 కనిపిస్తాం. దేవుని దగ్గర ప్రమాణం చేశారు. రోజు మనం కూడా విగ్రహాలు తీసేసుకొని దేవునితో పాటు నడిచే వాళ్ళ దగ్గర చేరి వాళ్ళు అర్పించడమే కాదు, ఇంకా మిగిలిన జీవితం అంతా కూడా నీతోనే, మిగిలిన పరిస్థితులన్నింటిలో కూడా నీతోనే నా జీవితం, చావైనా నీతోనే ప్రమాణం చేసి, ఒక చావు వచ్చినా కూడా నేను నీతోనని ఒక తీర్మానం చేసుకోవాలని చెప్తున్నా. ఇశ్రాయేలు ప్రజలు, ఆస, యూదా రాజులందరూ కూడా, ఆ యూదా ప్రజలందరూ కూడా రాజుతో పాటు తీర్మానం చేసుకున్నారు, ప్రమాణం చేశారు. వాళ్ళ ప్రమాణం ఏంటంటే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో దేవుని దగ్గరే మేము ఇంకా విచారిస్తాం. ఈరోజు మనం కూడా ఏది చేసినా దేవునికి సంబంధించి, ఏదైనా దేవుని ద్వారా, దేవుని వలన, దేవుని చెప్పినట్టే నేను చేస్తాను, దేవుడు చెప్పినట్టే జీవిస్తాను, దేవుడే నాకు, వేరే లైఫ్ లేదు, ఆయనకే ఈ జీవితం, ఆయనకు వేరుగా నేను బ్రతకను అని ఒక తీర్మానానికి వచ్చాను. దేవునికి జీవితం అని అర్పించాను, దేవుడు చెప్పిందే చేయడానికి, దేవుణ్ణి ఎప్పుడు అడగడానికి, దేవునితోనే ఉండడానికి. అలా ఉండకపోతే మాకు చావే అని గొప్ప తీర్మానంలోకి వచ్చాం. ఈరోజు మనం కూడా అలాంటి పరిస్థితికి రాగలగాలి. అలా ప్రమాణం చేసుకుని మన జీవితాలను దేవునితో సరి చేసుకోగలగాలి, దేవునితో తిరిగి కట్టుకోగలగాలి, దేవునితో తిరిగి సమాధానం పరచుకోగలగాలి. అలాంటి ఒక గొప్ప తీర్మానం, దేవుడు తప్ప ఇంకా నాకు లేదు అనే ఒక గొప్ప తీర్మానం, దేవుని దగ్గర తప్ప నేను బతకలేను, దేవునితో తప్ప నేను ఉండలేను అనే ఒక తీర్మానానికి మనం రాగలగాలి. ఇవన్నీ వీళ్ళు ఎప్పుడైతే చేశారో అప్పుడు దేవుడు ఏం చేశాడో ఈ కింద పారాగ్రాఫ్ లో మనకు కనిపిస్తాయి. ఇలాగ ప్రమాణం చేయబడగా యూదా వారందరూ సంతోషించారు. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనసుతో ఆయన వెతికితే గనక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థుల యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేశాను. ఎప్పుడైతే ఈ 4 పనులు చేశారో దేవుడు వాళ్ళకు 4 ఆశీర్వాదాలు లేదా 4 యొక్క పరిస్థితులను మార్చాడు. ఒకటి, వాళ్ళకు సంతోషం కలిగి. అదే ఫస్ట్ లో చూస్తే కళ్ళలో కలవరంతో ఉన్న వాళ్ళకి ఈ 4 పనులు చేయగానే సంతోషం కలిగిందని. కలవరంతో నిండిన వాళ్ళు, బలహీనంగా నిండిన వాళ్ళు, దేవుడు మాట్లాడినప్పుడు వాళ్ళు అల్లకూలంగా ఉంది వాళ్ళ జీవితం. ఎప్పుడైతే దేవుడు మాట్లాడి దేవుని దగ్గరకు వచ్చి పళ్ళర్పించి ప్రమాణం చేయగానే వాళ్ళకి సంతోషం కలిగింది. ఈరోజు మనం దేవుడు చెప్పినట్టు చేస్తే, దేవుని దగ్గరికి వస్తే మనకు సంతోషం ఇచ్చేవాడు. గొప్ప కల్లోలములో నుంచి గొప్ప సంతోషానికి నడిపించాడు వాళ్ళు. మొదటి వచనాల్లో గొప్ప కల్లోలం ఉంది, లాస్ట్ వచ్చేసరికి గొప్ప సంతోషం కలిగింది. దేవుడు కల్లోలం నుంచి సంతోషానికి మార్చగలడు. దేవుడు చెప్పింది మనం చేసినప్పుడు, దేవుడికి నచ్చినట్టు జీవించినప్పుడు తిరిగి మళ్ళీ కల్లోలం నుంచి, గొప్ప కలవరాల నుంచి సంతోషానికి తీసుకురాగలిగిన వాడు. తర్వాత వాళ్ళకి ఏం జరిగిందంటే ఆయన వారికి ప్రత్యక్షమై, ఆయన వెతికారు కాబట్టి ఆయన ప్రత్యక్షమై, దేవుని ప్రత్యక్షత వచ్చింది. దేవుని ప్రత్యక్షత రావడం మామూలు విషయం. ఆ రోజు ఎప్పుడైతే వీళ్ళు దేవుని దూరంగా బతుకుతూ
దేవుని సన్నిధి లేదు, దేవుని వాక్యాలు లేవు, దేవుడే లేని బ్రతుకుతో బ్రతుకుతున్న వాళ్ళకి దేవుని ప్రత్యక్షత వచ్చిందంట. దేవుడు ప్రత్యక్షమై, దేవుడు ప్రత్యక్షమై. కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో దేవుని కోల్పోతాం, దేవుని ప్రత్యక్షతలు కోల్పోతాయి, దేవుని మర్మాలు కోల్పోతాం. కొన్నిసార్లు దేవుడు ఏం మాట్లాడు, దేవుడు ఏం చెప్పడు, దేవుడు ఏమి మనకు బయలుపరచాడు. కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో బుద్ధి వాళ్ళలాగా బతుకుతుంటాం, ఉన్నాగానే లేనట్లే బతుకుతుంటాం. తిరిగి దేవుడు కనపరుచుకుంటాడు, తిరిగి తను చూపించుకుంటాడు, దగ్గరవుతాడు దేవుడు, తన ప్రత్యక్షతలు ఇస్తాడు, తన మాటలు ఇస్తాడు. తిరిగి దైవ దర్శనం వచ్చింది, మనకి ఆత్మ జీవితంలో గొప్ప వెలుగు వచ్చింది, దేవుని ప్రసన్నత అనుభవించగలుగుతాం, దేవుని శక్తిని అనుభవించగలుగుతాం. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు వీళ్ళు చేశారు, అప్పుడు దేవుని ప్రత్యక్షత వచ్చింది. తిరిగి దేవుని చూడగలిగేదానికి, తిరిగి ఆయన ప్రజెన్స్ అనుభవించడానికి, దేవుని మాటలు వెళ్ళడానికి వీళ్ళకి ప్రత్యక్షత వచ్చింది. సంతోషం వచ్చింది, ప్రత్యక్షత వచ్చింది. తర్వాత వాళ్ళకి నెమ్మది వచ్చింది, నెమ్మది కలగజేశాను. అదే ఇక్కడ సమాధానం లేదు, ఇక్కడ అయితే నెమ్మది. మొదటి వచనాల్లో వాళ్ళకి సమాధానం లేదు, కానీ నెమ్మది వచ్చింది. సమాధానం ఉండదు కొన్నిసార్లు. అలాంటి వారితో దేవుడు ఎప్పుడైతే మాట్లాడి మనం చేసినప్పుడు దేవుడు వాళ్ళకి నెమ్మది ఇచ్చాడు. దేవుడు నెమ్మది ఇచ్చాడు. సమాధానం లేకుండా చేసిన ఆ దేవుడే నెమ్మది ఇచ్చాడు, మళ్ళీ నెమ్మదిలోకి నడిపించాడు జీవితాలను. సంతోషించారు దేశం, నెమ్మదితో నిండింది దేశం. ప్రత్యక్షత చూస్తున్నారు దేవుని. ఎంత గొప్ప ఉజ్జీవం వచ్చింది ఈ అధ్యాయంలో. కలవరంతో నిండిన వాళ్ళకి, అసమాధానంతో నిండిన వాళ్ళకి, సకల విధమైన బాధలతో నిండి దేవునికి దూరమై ధర్మశాస్త్రం లేకుండా బ్రతికే వాళ్ళకి దేవుని వాక్కు వచ్చి వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళు మార్చుకున్నప్పుడు ఎంత గొప్ప ఉజ్జీవం వచ్చిందో. వాళ్ళకి కావాల్సిన సంతోషం వచ్చింది, వాళ్ళకి కావాల్సిన దేవుని ప్రత్యక్షతలు వచ్చినాయి, వాళ్ళకి కావాల్సిన నెమ్మది వచ్చింది. సకల విధమైన బాధలతో బాధపడే వీళ్ళకి, సమాధానం లేకుండా తిరిగే వీళ్ళకి నెమ్మది వచ్చింది. కొన్నిసార్లు సమాధానం కోల్పోతాం, నెమ్మది ఉండదు, కానీ దేవుడు నెమ్మది తెప్పించగలడు. దేవుణ్ణి వెతికినప్పుడు, దేవుని దగ్గర విచారించినప్పుడు, దేవుని వైపు మల్లుకున్నప్పుడు, దేవుని దగ్గర చేరినప్పుడు, దేవునికి దూరమై తీసేసినప్పుడు ఏ అసమాధానం వచ్చింది, నెమ్మది లేకుండా చేసిందో, సమాధానం లేకుండా చేసిందో దేవుడు తిరిగి నెమ్మది ఇవ్వగలిగిన వాడు. తర్వాత ఇంకా చూడండి ఏం జరిగిందో. యుద్ధములు లేకుండా చేశాడు. లాస్ట్ వచనంలో ఉంటుంది చూడండి. ఆసా ఏలుబడి యందు 35వ సంవత్సరం వరకు యుద్ధములు జరగలేదు. ఆసా ఏలుబడిలో 35వ సంవత్సరం వరకు యుద్ధం జరగలేదు. 10వ వచనంలో ఆసా ఏలుబడి యందు 15వ సంవత్సరం, ఆసా ఏలుబడి యందు 35, 20 సంవత్సరాలు యుద్ధాలు లేవండి. దేవుడు వీళ్ళకి ఇచ్చిన సంతోషం 20 ఏళ్ళు ఉంది. దేవుడికి ఇచ్చిన ఆనందము, నెమ్మది 20 ఏళ్ళు ఉంది. ఒక్క మార్పు, ఒక్క రోజు ఉజ్జీవం, ఒక్కరోజు దేవుని ప్రత్యక్షల ద్వారా వచ్చిన వర్తమానం ద్వారా వీళ్ళు చేసిన పనులకి దేవుని ప్రత్యక్షత 20 ఏళ్ళు ఉంది. దేవుని యొక్క యుద్ధాలు లేకుండా 20 ఏళ్ళు ఉన్నాయి. దేవుని నెమ్మది 20 ఏళ్ళు అనుభవించారు. దేవుని సంతోషాన్ని 20 ఏళ్ళు అనుభవించారు. సంతోషం వచ్చిపోలే, నెమ్మది వచ్చిపోలే. యుద్ధం ఏదో 1 సంవత్సరం మానుకొని మళ్ళీ జరగలే. దాదాపు 15వ సంవత్సరంలో తీర్మానం చేసుకుంటే 35వ సంవత్సరం, అంటే 20 సంవత్సరాలు యుద్ధం లేకుండా. వీళ్ళకి జరిగింది యుద్ధాలు లేవు, ఇంకా ఎవరితో గొడవలు లేవు, ఎవరితో సమస్యలు లేవు. ఒక వ్యక్తికి ఇంతకంటే కావాల్సింది ఏముంది? వాళ్ళకి కావాల్సిన సంతోషం ఇచ్చాడు, వాళ్ళకి కావాల్సిన నెమ్మది ఇచ్చాడు, వాళ్ళకి కావాల్సిన దేవుని ప్రత్యక్షతలు ఇచ్చాడు. తర్వాత వాళ్ళకి కావాల్సిన యుద్ధాలు లేకుండా చేసి, ఎందుకంటే అద్భుతం ఒక మనిషి జీవితానికి ఇంకేం కావాలి? ఒక మనిషి కల్లోలంతో నిండినప్పుడు, ఒక వ్యక్తికి సమాధానం లేకుండా బతుకుతున్నప్పుడు, సకల విధమైన బాధలతో బతుకుతున్నప్పుడు, దేవుడైనా దేవుని ప్రత్యక్షతలైనా ఉపదేశం చేసి యాజకులైన ధర్మశాస్త్రమైన లేని స్థితిలో బ్రతికే వాళ్ళకి దేవుడు ఎప్పుడైతే తన సేవకుని ద్వారా మాటలు ఇచ్చాడు,
ఆ మాటలు విని వాళ్ళు చేసిన ఆ క్రియలను బట్టి వాళ్ళకు సంతోషం వచ్చింది, నెమ్మది వచ్చింది. తర్వాత యుద్ధాలు లేవు. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ప్రత్యక్షత వాళ్ళతో ఉంది. ఈరోజు ఇలాగే మన జీవితాల్లో చేయగలిగిన వారు కల్లోలం నుంచి, అసమాధానం నుంచి, సకల విధమైన బాధల నుంచి, దేవుని ప్రత్యక్షతలు లేని స్థితి నుంచి ఎప్పుడైతే ఆయన మాట్లాడి మనం సరి చేసుకోమంటాడు, ఆయన వైపు తిరగడానికి మనం చేసిన ప్రయత్నాల ద్వారా తిరిగి ఇవన్నీ సంపాదించుకోగలము, ఇవన్నీ తెచ్చుకోగలము. కాబట్టి మాటలను బట్టి ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వాళ్ళకే కాదు, మనకు కూడా అలా చేయగలిగిన ఆ దేవుడు ఎంత గొప్ప ఉత్సవాన్ని, ఎంత గొప్ప సంతోషాన్ని, ఎంత గొప్ప ఆనందాన్ని కలిగిస్తుందో. మొదట్లో అయితే వాళ్ళు బలహీనలు అయిపోయారు, ఎందుకంటే వాళ్ళకి దేవుడు లేడు. గొప్ప కల్లోలాలు, కలవరాలు, పనిబాటలు చేస్తూ తిరిగే వాళ్ళకి సమాధానం లేదు. దేశ జనులందరికీ సకల విధమైన బాధలతో ఉన్నారు. అచర్య ద్వారా దేవుని ఆత్మ బలంగా వచ్చి ప్రవచించిన ఆ ప్రవచనాలు, దేవుని వైపు తిరగండి, దేవుని పక్షం రండి, ఆయన వస్తాడు. విసర్జిస్తే విసర్జిస్తాడు. కానీ వాళ్ళు దేవుని విసర్జించలేదు. ఆ మాటలను బట్టి దేవుని వైపు తిరిగారు. ఆ మాటల వైపు దేవుని దగ్గర విచారించారు. ఆ మాటలను బట్టి విగ్రహాలు తీసి బలిపీఠాలు కట్టారు. ఆ మాటలను బట్టి దేవుని సన్నిధికి చేరారు. వాళ్ళందరూ ఏకమయ్యారు. ఆ మాటలను బట్టి దేవునికి కావాల్సిన బలు అర్పించారు. ఆ మాటలను బట్టి దేవుని వెతికితామని ప్రమాణం చేసుకున్నారు. ఇంకా లేదంటే చావు అని అంత గొప్ప నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జీవితం బాగాలేదు, వాళ్ళ పరిస్థితి బాగాలేదు, కల్లోలము, సమాధానము, సకల విధమైన బాధలు, దేవుని ప్రత్యక్షతలు, ధర్మశాస్త్రం లేవు. అలాంటి వాళ్ళకి సంతోషం కలిగింది. ఇవన్నీ చేస్తే నెమ్మది వచ్చింది, దేవుని ప్రత్యక్షతలు వచ్చినాయి. 20 ఏళ్ళు యుద్ధాలు లేకుండా తమ జీవితం సాగింది. రోజు మనకు అలాంటి జీవితంలో ఉంటే, దేవుడు చెప్పినవి చేస్తే, మళ్ళీ దేవుడు ఇస్తానన్న జీవితాన్ని మనకు కూడా ఇవ్వగలడు. దేవుడు ఇస్తానన్న జీవితాన్ని మనకు తెప్పించగలడు. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా. రోజు ప్రభు ఆస రాజుగా ఉన్న దినాల్లో యూదా వారు, ప్రభు ఇశ్రాయేలు ప్రజలు, బెన్యామీనులు, వాళ్ళ జీవితం ఎంత గొప్ప కల్లోలాలు ప్రభు. దేవుని ప్రత్యక్షతలు లేవు, పని బాటల్లో సమాధానం లేదు, దేశ జనుల్లో శ్రమలు ప్రభు. కానీ నాయన వాళ్ళు నీ వైపు తిరగగా, ప్రభా నీ సన్నిధికి చేరగా, నేను ప్రభా నీ దగ్గర బలులు అర్పించి నీ దగ్గరే విచారిస్తామన్నప్పుడు వాళ్ళకు కలిగిన సంతోషం ఇచ్చావు, వాళ్ళకి కావలసిన నెమ్మది ఇచ్చావు, వాళ్ళకి కావలసిన ప్రత్యక్షతలు ఇచ్చావు, వాళ్ళకి కావలసిన యుద్ధాలు లేకుండా చేసావు ప్రభు. ఈరోజు మా జీవితాలు అలా చేయగలిగిన దేవుడు ప్రభు. కలవరం నుంచి ఆయన ప్రత్యక్షతలు కోల్పోయిన జీవితంలో మేము ఉన్నాం ప్రభు. కలవరంతో కూడిన జీవితంతో, సమాధానం లేని జీవితం, సకల విధమైన బాధలతో నా ప్రభు నా జీవితంతో ఉన్నాం ప్రభు. దేవా, నీకు దూరమైన ప్రతి విగ్రహాన్ని తీసివేయడానికి, ప్రతి పని, ప్రతి మాట, ప్రతి ఆలోచన, నీకు దూరం చేసే ప్రతి దాన్ని ప్రభు నేను దూరం చేసుకొని నీ దగ్గర ఏ బలిపీఠాలు, నీకు దగ్గరికి చేరగలిగే విషయాన్ని ప్రభు చేయనట్లు సహాయం చేయదేవా. నీ దగ్గరికి చేరడానికి సహాయం చేయదేవా. ఆల్రెడీ చేరి ప్రభా నీ వైపు తిరుగుతున్న వాళ్ళతో కలిసి మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయదేవా. నీకు కావలసిన బలులు ప్రభా ఆ శరీరం ద్వారా మేము నీకు అర్పించడానికి, మా కాళ్ళు చేతుల అవయవాల ద్వారా నీకు అర్పించడానికి, మాకున్న దాని ద్వారా నీకు అర్పించడానికి ప్రభా మీరు మాకు సహాయం చేయదేవా. ఇంకా మిగిలిన జీవితం అంతా నీ దగ్గరే ప్రభా విచారిస్తామని, నీ దగ్గరే ఉంటామని చెప్పి ప్రభా అలా ముందుకెళ్ళడానికి తీర్మానం చేసుకొని ప్రమాణం చేసేవారిలాగా చేయి ప్రభు. అలా చేయటం ద్వారా మాకు కావాల్సిన సంతోషం, అలా చేయటం ద్వారా మాకు కావాల్సిన నెమ్మది, అలా చేయటం ద్వారా మాకు కావాల్సిన నీ ప్రత్యక్షతలు సమృద్ధిగా మేము పొందుకోవడానికి సహాయం చేయండి. అలాగే యుద్ధాలు లేకుండా, కలవరాలు లేకుండా ప్రభా, శ్రమలు లేకుండా నీ కొరకు బ్రతకడానికి ప్రభా
సహాయం చేయి. ఈ రీతిగా ఈ వాక్యాన్ని నాలో అందరిలో ఫలింపచేయి దేవ. ఎంతమందికి అవసరమో దేవ మాటలు దయచేసి పంపించండి. అందుకు నాయన సహకరించడానికి కూడా సహాయం చేయి ప్రభా. ఇంతవరకు తోడుగున్నందుకే వందనాలు ప్రభా. ఆరాధనలు ప్రభా కొద్దిగా ఇబ్బంది కలిగినా మీరే చూపించి తిరిగినైనా మరి జరిపించుకోవడానికి నాయన చేసిన సహాయాన్ని బట్టి వందనాలు ప్రభా. అలాంటి దేవునికి ఏమి ఇచ్చి నీ రుణాన్ని తీర్చుకోలేము ప్రభా. ఆరాధన ఎలాంటి పరిస్థితిలో చేయొచ్చు, ఎలా చేయొచ్చు ప్రభా అద్భుతంగానైనా కీర్తనలో ఉన్న ప్రభా భక్తుడి జీవితాన్ని మా ముందు ఉంచినందుకే వందనాలు ప్రభా. నీ వాక్యము తప్ప మాకు బలం ఇచ్చేది, నీ వాక్యము తప్ప ఆదరించేది ఏముంది ప్రభా. సర్వశక్తి అందులో దాగింది. మనిషి చచ్చినా కూడా జీవం కలిగించేది నీ మాటలు ప్రభా. హృదయపూర్వకంగా ఈ రోజు మీరు ఇచ్చిన మాటల కొరకు వందనాలు ప్రభా. మీరు ఇచ్చిన తలంపుల కోసమే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వారం అంతా సహాయపడండి ప్రభా. వచ్చిన వారిని నాతో మీ సన్నిధి ఉంచండి. ఆయా విషయంలో ప్రభా మీ కృప ఉంచండి. ఆయా పనుల్లో మీ సహాయం దయచేయండి. ఆత్మీయ జీవిత విషయంలో మీ సహాయం దయచేయండి ప్రభా. ఆరోగ్య విషయంలో మీ సహాయం దయచేయండి. ఆర్థికపరమైన విషయాల్లో మీ సహాయం దయచేయండి ప్రభా. సంతోషానికి కారణమైన ప్రతి విషయాన్ని మీరు మాకు దయచేయండి. సాతాను శక్తులు శోధనల నుంచి కాపాడండి ప్రభా. అంధకార శక్తులను బంధిస్తున్నాం ప్రభా. ఆటంకాలను బంధిస్తున్నాం దేవ. అవరోధాలను బంధిస్తున్నాం. పరలోక ప్రసన్నత, పరలోక సంబంధమైన కృపా దేవ మా మీద సమృద్ధిగా అన్ని విషయాల్లో మీరు కుమ్మరించండి దేవ. ఆత్మీయపరంగా, శరీరపరంగా, ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో ప్రభా పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దయచేయండి దేవ. ఈరోజు మాతో పాటు సకల పరిశుద్ధులు, సేవకులు, విశ్వాసులు ఎంతో మంది ప్రభా నీకు ఇష్టలైన వారు ఆరాధిస్తుండగా వారితో పాటు మేము కలిసి చిన్నగా ఆరాధించడానికి మాకు ఇచ్చిన కృపకరికే వందనాలు ప్రభా. వారందరినీ గబ్బలపరచండి దేవ. ఎంతో మంది దూరమైన స్థితిలో ఉన్నారు దేవ. ఈ ప్రత్యక్షతలు కనీసం వినలేని స్థితిలో ఉన్నారు. కొంతమంది విని గ్రహించలేని స్థితిలో ఉన్నారు, గ్రహించిన చేయలేని స్థితిలో ఉన్నారు. కొంతమంది చేసిన మరి నూరంతలు ఫలింపలేని స్థితిలో ఉన్నారు ప్రభా. ఆయా స్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవ. అదేవిధంగా లోకపరంగా కావాల్సిన ప్రభా ఎంతో మంది ఇబ్బందుల్లో ఉన్నారు, సహాయం చేయండి. అనారోగ్యంగా ఉన్నారు, సహాయం చేయండి. ఆర్థిక సంబంధమైన ఇబ్బందుల్లో ఉన్నారు, సహాయం చేయండి. పనులు లేకుండా ఉన్నారు, సహాయం చేయండి ప్రభా. ఆయా పరిస్థితుల గుండా, శ్రమల గుండా వెళ్తున్నారు, అవమానాల గుండా వెళ్తున్నారు ప్రభా, సహాయం చేయండి. అప్పుల్లో ఉన్నారు, సహాయం చేయండి ప్రభా. ఇంకా ఎంతో మంది ఎన్నో విషయాల్లో ఉన్నారు ప్రభా. శరీరపరంగా, లోకపరంగా ప్రతి ఆశీర్వాదం దయచేయి దేవ. నీ కృప ఉంచండి. పిల్లల్ని ఉన్న బిడ్డలు చదివే వారిని జ్ఞాపకం చేసుకోండి దేవ. వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి. పేదలను, విధవరాలను జ్ఞాపకం చేసుకోండి. దిక్కులేని మరి దరిద్రులను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సకల జంతువులను, భూమి ఆకాశాలను, సముద్రాన్ని, అందులో ఉన్న ప్రతిదీ కూడా ప్రభా నీ చిత్తానుసారంగా జరగడానికి నీ సర్వ శక్తిని ప్రభా ఉంచమని కోరుతున్నా. నీ చేతిని ఉంచమని, ప్రతిదీ పరలోకంలో జరిగినట్టుగా భూమి మీద జరగడానికి మీరు ఆజ్ఞాపించండి దేవ. ఇంతవరకు మాతో ఉండి ఆరాధనలో సహాయం చేసి మీరే దేవునికరంగా జరిగించినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సన్నిధి ఇలా మనం చేయడానికి, చేసి దేవుని ఆశీర్వాదాలు మనం పొందడానికి మనకును ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడే సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.